తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ల ఇష్యూ దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు ఎక్కడికో వెళ్లి ఆగిపోయేలా కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోవడంతో విషయం ఇంకా పెద్దదవుతుంది. దానికి తోడు మెగా నిర్మాత అల్లు అరవింద్ పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అస్సలు సత్సంబంధాలు లేవనే విషయం అర్థమైపోయింది. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కలిసి ఉన్నట్లు నటిస్తున్నారు, కానీ బయటకు మాత్రం ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుంది అల్లు కుటుంబం. కొన్ని రోజులుగా మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది అని వార్తలు వస్తున్న తరుణంలో మేమంతా ఒక్కటే అని మళ్లీ గుర్తు చేశాడు అల్లు అరవింద్. ఇప్పుడు నడుస్తున్న థియేటర్ల సమరంలో ఏపీ ప్రభుత్వం వైపు నిలబడ్డాడు మెగా నిర్మాత. ఇక్కడ ప్రభుత్వం వైపు నిలబడ్డాడు అనే కంటే పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డాడు అనేది కరెక్ట్ మాట. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ సినిమా ఇండస్ట్రీ పరంగా ఆయన చెప్పిందే వేదం. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సినిమా ఇండస్ట్రీ వరకు అన్ని అధికారాలు పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేశారు. కాబట్టి ఇండస్ట్రీ సమస్యలు ఏమైనా ఉంటే పవన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన సినిమా విడుదలకు ముందు నిర్మాతలు రాజకీయాలు చేయడం అస్సలు తట్టుకోలేకపోయారు పవన్. అందుకే ఒక పెద్ద లెటర్ కూడా రిలీజ్ చేశారు. అసలు ట్యాక్సులు కూడా పెట్టట్లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని కలిస్తే బాగుంటుంది అని సూచించారు. వీటన్నింటికీ అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేశారు. కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం వెళ్లి ప్రభుత్వాన్ని కలవడం కాదు, మిగిలిన సమయాల్లో కూడా వెళ్లి కలవాలి కదా అని అడుగుతున్నారు ఈయన. మరోవైపు మాది ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి దీంతో ఈ పని ఏముంది అని నిర్మాత దామోదర్ ప్రసాద్ చేసిన కామెంట్స్ పై కూడా అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు గత ప్రభుత్వాన్ని మన సినీ పెద్దలు వెళ్లి ఎందుకు కలిశారు? అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా అని ప్రశ్నించారు అల్లు అరవింద్. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా సపోర్ట్ చేయాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయిపోయినట్లు అర్థమవుతుంది. పైగా పవన్ కోపంలో న్యాయం ఉందని, ఇండస్ట్రీ కోసం ఇంత చేస్తున్న వ్యక్తి సినిమా రిలీజ్ అవుతుంటే ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఇప్పుడు అవసరమా అని ఆయన నిలదీశారు. ఈ లెక్కన ఇండస్ట్రీలో నిర్మాతలు రెండు వర్గాలుగా చీలిపోయారని అర్థమవుతుంది. అందులో ఒకటి పవన్ అనుకూల వర్గం అయితే మరొకటి పవన్ వ్యతిరేక వర్గం. అనుకూల వర్గంలోనే అల్లు అరవింద్ ఉన్నారు. మరి వ్యతిరేక వర్గంలో ఎవరెవరు ఉంటారు అనేది వాళ్ళకే వదిలేశారు పవర్ స్టార్. ఈ రాజకీయాలు ఇంకా ఎంత దూరం వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా వీళ్ళు చేస్తున్న రాజకీయాల వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది అనేది సగటు సినీ అభిమాని మనోవేదన.